న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను ఖండిస్తూ ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఖనీ బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం న్యాయవాదుల దీక్షల వద్దకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ విచ్చేసి న్యాయవాదుల దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయం కోసం తమ వద్దకు వచ్చే క్లయింట్లకు న్యాయం జరిగేలా పోరాడే న్యాయవాదులకు సమాజంలో నేడు రక్షణ కరువవ్వడం బాధాకరమన్నారు. హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు గురి కావడం పట్ల బాధను వ్యక్తం చేశారు. న్యాయవాదిని హత్య చేసిన దుండగుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇజ్రాయిల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ దిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన అని ఒక ఎన్నికల్లో పేరు చెప్పడమే తప్ప ప్రజలను అతి దారుణంగా చనిపోతూ ఉంటే ఏమి చేయలేని దుస్సాహస స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అడ్వకేట్లు అంటే లాయర్లు ప్రతి ఒక్క విషయాలలో ఇన్వాల్వ్ కాక తప్పదు. అది భూమి తగాదాలే కానీ, కుటుంబ తగాదాలే కానీ, వ్యక్తిగతంగా కానీ, ఏదైనా కానీ. మరి ఒక వ్యక్తి నాకు సహాయం చేయండి అని వచ్చినప్పుడు వారి పక్షాన నిలబడడం అనేది సర్వసామాన్యం. దాంట్లో ప్రత్యేకంగా అడ్వకేట్ మిత్రులు మరి దీన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీసుకొని ఇటువంటి దారుణాలకు ఉడిగట్టడం అనేది సభ్య సమాజం ఇయ్యాల దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకు అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క సమాజంలో అనేక మంది వాళ్ళు ఈ యొక్క వృత్తిని ఎన్నుకొని వారికి వచ్చినటువంటి పిటిషనర్కు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. అది తప్పు కాదు కదా. దాన్ని తప్పుగా చిత్రీకరించి దాన్ని అదిగా చేయడం అనేది, ఏదైనా కూడా కోర్టులు న్యాయం చేస్తాయి, న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయం చేయడానికి. దాంట్లో అడ్వకేట్ పాత్ర మధ్యవర్తిత్వం వహించేటువంటి పాత్ర. అటువంటి పాత్రను చాలా గొప్పగా పోషిస్తున్నటువంటి న్యాయవాదుల మీద కక్ష సాధింపు ధోరణిలోని కిరాతకంగా హత్యలు చేయడం అనేది నిజంగా ఇది ముక్త కంఠంతో ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కేసులు పెడతారు కావచ్చు, వాళ్ళని అరెస్టులు చేస్తారు కావచ్చు, కానీ దీనిని మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఇమ్మీడియట్లీ శిక్ష పడే విధంగా చేస్తే ఇలా అడ్వకేట్ల న్యాయవాదులకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అందుకే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క వేదిక నుంచి వెళ్ళి రామగుండం నియోజకవర్గ బార్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సభ్యులకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దీక్షలో సీనియర్ అడ్వకేట్ కోసానా శ్రీనివాసరావు, రాకం దామోదర్, చలికల పద్మజ, పులిపాక ప్రవీణ్ కుమార్లు కూర్చోగా ఈ దీక్ష శిబిరాన్ని టీబీజీకేఎస్ నాయకులు రవీందర్ శంకర్, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, కనకరాజ్, మార్కాపురి సూర్య, సుధీర్ మల్లయ్య సందర్శించగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి జీవాజీ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు సిహెచ్ శైలజ, బలుమూరి అమరేందర్ రావు, ఎన్ కిషన్ రావు, గొర్రె రమేష్, మురళీధర్ యాదవ్, లత అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.